హరిహర వీరమల్లు ఈ సినిమా ఒక ప్రపంచమే సృష్టిస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులంతా కూడా సందడి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మానియా అనేది స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ సినిమాకి వచ్చేప్పటికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సినిమా మొత్తం కనుక చూసుకుంటే 2 గంటల 42 నిమిషాలకు పైగా ఉంది. ఫస్ట్ హాఫ్ 1 గంట 26 నిమిషాలు సుమారుగా ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి 1 గంట 18 నిమిషాలు ఈ నిడివి ఉంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో నరేషన్లో విడినా కూడా సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి మాత్రం సినిమా చాలా హైప్ క్రియేట్ అయింది. ఫస్ట్ హాఫ్లో కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వీరోచిత పోరాటాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మ్యాచ్ లాకింగ్ గన్ ఇది తొడతారని చెప్పేసి అని కూడా అంటారు. మహారాష్ట్ర ఆ రోజుల్లో ఛత్రపతి శివాజీ, సంభాజీ వీళ్ళందరూ కూడా మొఘల్ చక్రవర్తుల మీద, ముఖ్యంగా ఔరంగజేబు పరిపాలనా కాలంలో గెరిల్లా వార్ అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈ తొడదారు అనేది చాలా పొడుగ్గా ఉంటుంది. అది చాలా దూరం వరకు కూడా టార్గెట్ని కొట్టగలదు. దాంతో ఛత్రపతి శివాజీ గెరిల్లా వార్లో చాలామంది మొఘలై సైనికుల్ని వాళ్ళు చంపేశారు. సో అలాంటి వెపన్ని ఈ సినిమాలో చూపించారు. అలాగే ఎలాగో బాణాలు, విల్లంపులు కూడా ఈ సినిమాలో హైలైట్గా నిలుస్తాయి. ముఖ్యంగా ఈ ఫైట్స్ సన్నివేశాలు కనుక చూసుకుంటే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఈ రెండూ కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించబడ్డాయి. పవన్ కళ్యాణ్ తనకుండే మార్షల్ ఆర్ట్స్ అన్నీ కూడా ఈ సినిమాలో చూపించారు. ముఖ్యంగా ఈ ప్రీ క్లైమాక్స్ లేకపోతే క్లైమాక్స్ వచ్చేప్పటికి ఈ యాక్షన్ సన్నివేశాలకి ఆయనే దర్శకత్వం కూడా చేశారని చెప్పి మనకు తెలుస్తోంది కూడా. అయితే అసలు పవన్ కళ్యాణ్కి స్టంట్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కుంగ్-ఫు మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టపడేవారు. జానీ అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. ఆ జానీ సినిమాలో కూడా ఫైట్స్ లేకపోతే డైరెక్షన్ అంతా కూడా అన్నీ చేశారు. అలాగే డాడీ అని చెప్పేసి చిరంజీవి సినిమా కూడా కొన్ని ఫైట్స్ సన్నివేశాలు పవన్ కళ్యాణ్ని ఇలా చేయమని అడిగితే అన్నయ్య గురించి వచ్చి చేశారు. అలాగే అన్నయ్య అనేటువంటి సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ ఫైట్స్ కంపోజింగ్ చేశారు. ఆయన ఫైట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా బాగా కంపోజ్ చేస్తారు. సో ఆ ఎఫెక్ట్ ఇక్కడైతే చాలా చక్కగా కనిపించింది. ముఖ్యంగా బాబీ డియోల్ నటన పవన్ కళ్యాణ్కి సరిజోడిగా కనిపించింది. నాయకుడు, ప్రతి నాయకుడు ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటారో ఆ సినిమా చాలా హైప్కి క్రియేట్ అవుతుంది. ఒక విధంగా చూస్తే ఇంకా రాబోయే కాలంలో సౌత్లో తీసేటువంటి తెలుగు సినిమాలు కానీ, తమిళం కానీ, కన్నడం కానీ, మలయాళం కానీ ఖచ్చితంగా బాబీ డియోల్ని ఎంచుకుంటారు. బాబీ డియోల్ యానిమల్ సినిమాలో ఎంత ప్రతిభ చూపించాడో ఈ సినిమాలో కూడా అంతే ప్రతిభ చూపించాడు. సంభాజీ చాబా సినిమా కనుక చూసుకుంటే అందులో ఔరంగజేబు చేసినటువంటి యాక్షన్ డిఫరెంట్, ఈ సినిమాలో బాబీ డియోల్ చేసినటువంటి యాక్షన్ డిఫరెంట్. చరిత్ర ఎప్పుడైతే ఉంటుందో ఆ చరిత్రతో హీరో కనెక్ట్ అయితే ఆ సినిమా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇందులో మెయిన్ వచ్చేప్పటికి పవన్ కళ్యాణ్కి ఈ సినిమా కనెక్ట్ అయింది, ఈ స్టోరీ కనెక్ట్ అయింది. అన్న గత కొద్ది సంవత్సరాలుగా చూసుకుంటే సనాతన ధర్మం వీటి గురించి ముఖ్యంగా లాస్ట్ 1 year బట్టి ఎక్కువగా మాట్లాడుతున్నారు. దాని మీద ఆయన చాలా దీక్ష కూడా చేశారు. సో ఈ సినిమాలోకి వచ్చేప్పటికి జిజియా పన్ను, ఆ రోజు ఔరంగజేబు వేసినటువంటి జిజియా పన్ను చాలా మందిని బాధించింది. ఇది అందరికీ తెలిసినటువంటి హిస్టరీ. ఇది క్లైమాక్స్గా ఉంది. సో క్లైమాక్స్ వచ్చేప్పటికి చాలా పరాకాష్ఠకి చేరింది. అయితే ఇక్కడతో ఈ సినిమా ఎండ్ అయింది. అంటే కోహినూరు డైమండ్ యాక్చువల్గా మనకి గోల్కొండ నవాబుల దగ్గర ఉండేది. ఇది యాక్చువల్గా మనకి గుంటూరు కృష్ణ ఈ పరిసర ప్రాంతాల్లోనే దొరికింది కోహినూరు డైమండ్. బహుశా ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఆ తర్వాత గోల్కొండ నవాబుల దగ్గరికి వెళ్ళింది. గోల్కొండ నవాబులు మొఘలై దానికి వీళ్ళు ఒక రాజులుగా ఉండేవారు. అంటే వాళ్ళ కిందే రాజులు వీళ్ళు కప్పం కడుతూ ఉండేవాళ్ళు. సో కప్పం కట్టేటువంటి ప్రాసెస్లో ఈ కోహినూర్ డైమండ్ ఢిల్లీకి వెళ్ళిపోయింది. ఢిల్లీ నుంచి తర్వాత బ్రిటన్కి వెళ్ళిపోయింది అనుకోండి, అది వేరే విషయం. అయితే బేసికల్గా పాయింట్ వచ్చేప్పటికి సౌత్కి సంబంధించిన ప్రైడ్ ఈ కోహినూర్ డైమండ్. ఇది ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఈ బేస్ మీద ఈ స్టోరీని తీసుకోవడం జరిగింది. ఒక సుపారీ ఇచ్చి ఢిల్లీకి పంపించి ఆ కోహినూర్ డైమండ్ని తిరిగి రప్పించాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఈ సినిమా మనకు ఒక టర్నింగ్ పాయింట్ లాగా అనిపిస్తుంది. నిజంగానే ఈ సినిమా ఒక కొత్త పద్ధతులు తొక్కిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూపించేటప్పటికి ఈ సినిమాకి ఫస్ట్ డైరెక్షన్ చేసింది క్రిష్ జాగర్లమూడి. క్రిష్ జాగర్లమూడి ఉన్నటువంటి ప్రత్యేకమైన ఒక పద్ధతి ఏంటంటే
ఆయన ఒక సినిమా తీశారు కంచా అని చెప్పేసి. అందులో కూడా విఎఫ్ఎక్స్ ఆయన ఎంత తక్కువగా ఉపయోగించారు, న్యాచురల్ సీన్స్ని ఎక్కువగా ఆయన కెమెరాలో షూట్ చేయడం జరిగింది. మీకు ఈ సినిమా కనుక చూసుకుంటే విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ చాలా తక్కువగా కనిపిస్తుంది, న్యాచురల్ సీన్స్కి బాగా హైలైట్ చేశారు. దీనివల్ల మీకు ఏంటంటే ఐ స్ట్రెయిన్ అనేది ఉండదు. తర్వాత మీకు మేస్ కనుక వచ్చేప్పటికి 17వ శతాబ్దానికి చెందినటువంటి స్టోరీ. మనం ఈరోజు మన సమాజం మారిపోయింది, నా చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు మారిపోయాయి. ఆనాటి పరిసరాలని గుర్తుకు తీసుకొస్తూ చేసేటువంటి ప్రక్రియ ఉంది చూసారా, అది చాలా కష్టతరం. ఈ సినిమాలో సినిమాటోగ్రఫీకి సంబంధించిన మొత్తం అంతా కూడా చాలా అద్భుతంగా క్యాప్చర్ చేయడం జరిగింది. మన 17వ శతాబ్దానికి తీసుకెళ్ళిపోయింది సినిమా. అలాగే ఈ సినిమాకి వచ్చేప్పటికి కీరవాణి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్నా, లేకపోతే సాంగ్స్ తీసుకున్నా, మ్యూజిక్ తీసుకున్నా కూడా ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అసలు పవన్ కళ్యాణ్కి వచ్చేప్పటికి ఆయన గతంలో నేను చాలా సినిమాలు మనం అబ్జర్వ్ చేసాం. ఖుషి అనేటువంటి సినిమా ఆ రోజుల్లో సినిమా టికెట్లకి జనాలు ఎగబట్టడం నాకు ప్రత్యక్షంగా తెలుసు. అది ఎంతవరకు అంటే, ఒక గవర్నమెంట్ ఆఫీసులో ఏదైనా పని చేసుకోవాలంటే మాకు ఈ సినిమా టికెట్లు ఇస్తే చేస్తామన్న రోజులు కూడా ఉన్నాయి. అది శంకరాపురం అప్పుడు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్కి ఇమేజ్ అంత ఉండేది. కానీ తర్వాత కాలంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ రేట్స్ దారుణంగా తగ్గించారు. అప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు స్టేజ్కి వచ్చింది. దాంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడలేదు, ఆశించినంత స్థాయి విజయం సాధించలేదు, కలెక్షన్స్ కూడా రాలేదు. కానీ ఇప్పుడు ఆయన గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నా సినిమాకి మీరు టికెట్స్ పెంచండి అని చెప్పి అడగల. సో ఈ రోజు కనుక చూసుకుంటే మొత్తం ఇండియాలో 2000 స్క్రీన్స్లో ఈ సినిమా రిలీజ్ అయింది. పాన్ ఇండియా సినిమాగా ఒక ప్రత్యేకత సంతరించుకుంది. పాన్ వరల్డ్ సినిమా కూడా మీకు ఒక అమెరికాలోనే 500 థియేటర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈరోజు కలెక్షన్స్ కనుక చూసుకుంటే 100 కోట్ల రికార్డుని దాటేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఏఎం రత్నం తను పెట్టిన పెట్టుబడిలో 30% వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అసలు ఏఎం రత్నం గురించి చెప్పాలండి. ఏఎం రత్నం ఈ సినిమా తీసేటప్పటికి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే 2019లో 20 మధ్యలో ఈ సినిమా స్టార్ట్ అయింది. ఇప్పటికి 5 సంవత్సరాలు అయిపోయింది. బడ్జెట్ విపరీతంగా ఉంది, 250 కోట్ల రూపాయల బడ్జెట్. ఆయన ఎక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చాడు, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాడు. వాస్తవంగా ఈ సినిమా రిలీజ్ చేసే పరిస్థితి కూడా ఆయనకి లేదు. చివరికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఈయన తన సొంత పూచీకత్తు మీద శైలి చేసి ఈ సినిమా రిలీజ్ చేయించడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ప్రత్యేక గుణం ఏంటంటే, ఆయన సినిమా కెరీర్ అప్పుడు కూడా సినిమా లాభాలు వస్తే ఓకే, సినిమా కనుక ప్రొడ్యూసర్ కనుక నష్టపోతే ఆ సినిమాకి అయ్యేటువంటి తను తీసుకున్న రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేవాడు ఆయన. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే నిర్మాత శ్రేయస్సు ఆలోచించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అంటే రిలీజింగ్ అప్పుడు కూడా ఆయన ఇబ్బంది పడకుండా ఈరోజు ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ శాటిలైట్ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చారు, యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చారు, ప్రమోషన్ వర్క్లో హైదరాబాద్ వచ్చారు, విశాఖపట్నం వచ్చారు, విశాఖపట్నంలో ప్రీ ఈవెంట్ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. అంత కష్టపడ్డారు. ఏ సినిమాకి లేనంత కష్టం ఈ సినిమాకి పడ్డారు. ఎందుకంటే బికాస్ ఏఎం రత్నం చాలా డబ్బులు ఖర్చు పెట్టేశారు. ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ చాలా ఇబ్బందిగా ఉంది. ప్రొడ్యూసర్ బాగుండాలి, ప్రొడ్యూసర్ లాభాలు రావాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఈ సినిమాని ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా తానే నడిపించారు. ఈరోజు చాలామంది ఒకనొక టైంలో అసలు ఈ సినిమా వస్తుందా, రిలీజ్ అవుతుందా, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా, ఒకవేళ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి రిలీజ్ అయినా కూడా సినిమా ఆడుతుందా అని చెప్పేసి చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు. కానీ పటాపంచలు అన్నీ చేస్తూ ఈరోజు సినిమా మన ఉత్తరాంధ్రలో అయితే దాదాపు 100 సెంటర్స్లో ఈరోజు షో వేయడం జరుగుతుంది. బెనిఫిట్ షో అనుకోవచ్చు, ప్రీమియర్ షో అన్నారు యాక్చువల్గా. అలాగే 160 థియేటర్స్లో రేపు మార్నింగ్ ఈ బెనిఫిట్ షో కూడా వేయడం జరుగుతుంది. ఈ ప్రీమియర్ షో వచ్చేటప్పటికి 600 నుంచి 800 రూపాయల వరకు టికెట్స్ రేట్స్ కలెక్ట్ అయ్యాయి. ఇంకా ఎక్కువ రేటు కూడా వెళ్తుంది. బ్లాక్లో కూడా చాలా బ్రహ్మాండంగా దీన్ని కొనుక్కుంటున్నారు.
అంటే బ్లాక్ అండ్ నేను సంబంధించట్లేదు, అంటే అభిమానులు ఆ విధంగా ఉన్నారని చెప్తున్నాను. దీంతో మొత్తం కనుక చూసుకుంటే మీకు బెనిఫిట్ షోస్, ప్రీమియర్ షోస్, లేకపోతే బుక్ మై షో ఇవన్నీ చూసుకుంటే మొత్తం థియేటర్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. దీంతో ఈరోజు అత్యంతమైన రికార్డు దిశగా ఈ సినిమా పరిగెడుతుంది. సినిమా ఓవరాల్గా కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా ముఖ్యంగా హీరోయిన్ గురించి చెప్పాలి. నిధి అగర్వాల్ ఈవిడ 5 సంవత్సరాల పాటు కాంట్రాక్ట్కి వచ్చారు. ఈ కాంట్రాక్ట్ బేసిస్లో ఆడ వేరే సినిమా కూడా చేయలేదు. దీని మీదే డెడికేటెడ్ అయి ఉన్నారు. వర్క్ ఉంటే వర్క్ చేశారు, లేకపోతే ఖాళీగా కూర్చున్నారు. ఈ సినిమాకి చాలా కోఆపరేట్ చేశారు. అలాగే క్రిష్ సగంలో ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోయినా కూడా ఏం రత్నం వాళ్ళ అబ్బాయి అతను లండన్లో ఈ ఆర్ట్ డైరెక్షన్ అంతా కూడా నేర్చుకున్నారు. తన పనితనం అంతా కూడా ఇది సెకండ్ హాఫ్లో చూపించడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తన ఇమేజ్ బాగా జోడించడం వల్ల ఈ సినిమా అత్యద్భుతంగా వచ్చిందని చెప్పడంలో చాలా బ్రహ్మాండంగా వచ్చింది సినిమా. ఎక్కడో కూడా మనకి ఈ పాత ప్రాచీన కాలం అంటే కథ కాబట్టి ఈ సనాతన ధర్మం కూడా ఏడవడంతో ఈ ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడం కూడా జరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ ప్రమోషన్ వర్క్ కూడా నిర్మాతకి బాగా హెల్ప్ఫుల్ అయింది. ఈ విధంగా చూసుకుంటే ఈ సినిమా ఈరోజు ఆల్ ఇండియా రికార్డు సృష్టించే దిశగా పెడుతుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఈరోజు చాలా సినిమాలు 3 to 4 సక్సెస్ మాత్రమే ఉన్నాయి పర్సంటేజ్. అలాంటి టైంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి నార్త్ ఇండియాలో కూడా విజయకేతనం ఎగరేసినట్టు బాహుబలి, సలార్ ఇవన్నీ కూడా చూసుకుంటే అదే కోవలోకి ఈరోజు హరిహర వీరమల్లు కూడా చేరుతోంది. అయితే ఈ సినిమా ఇది ఫస్ట్ పార్ట్ అనే చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఇది ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడతో ఆ క్లైమాక్స్ అక్కడ ఎండ్ అవుతుంది. హరిహర వీరమల్లు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అది క్లైమాక్స్ కింద వస్తుంది. అయితే ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అవ్వబోతుందని చెప్తున్నారు. ఇప్పటికే 20% షూటింగ్ కూడా కంప్లీట్ అయిందని చెప్తున్నారు. కాబట్టి ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి మళ్ళీ చాలామంది ఆసక్తిగా ఎదుగుతుంది. ఎందుకంటే ఓజీ అనేటువంటి సినిమా మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సెప్టెంబర్ 25వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుందని కూడా చెప్తున్నారు. సో దీని తర్వాత ఈ సినిమా ఉండొచ్చని కూడా ఊహాగానాలు వస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తనకున్న టైం షెడ్యూల్ని చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకున్నాడు ఆయన. ఎందుకంటే సీఎంలు ఎంజి రామచంద్రన్ 1977లో తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికి ఆయన చేతిలో సినిమాలు ఉన్నాయి, ఆయన వదిలేశారు. ఎందుకంటే 1977 ఈ ప్రాంతంలో ఎలక్షన్స్ జరిగినప్పుడు మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అప్పుడు చీఫ్ మినిస్టర్స్ యాక్ట్ చేయకూడదని చెప్పేసి ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ భావించడం వల్ల ఆయన సినిమాలన్నీ వదిలేశారు. కొన్ని సినిమాలు అసంతృప్తిగా ఉండిపోయాయి. అదే కానీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రహ్మశ్రీ విశ్వామిత్ర ఇలాంటి సినిమా కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఈయన కూడా చాలా బిజీ. అసలు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఫస్ట్ రిలీజ్ అయినటువంటి సినిమా ఈ సినిమా అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఆయన తెల్లవారుజామున ఎక్సర్సైజ్ చేసేటువంటి సమయాన్ని, లేకపోతే విజిటర్స్తో వాళ్ళు మామూలుగా కలుస్తూ కొంత టైం అంటే 2 hours ప్రత్యేకంగా కేటాయించి, అది కూడా ఆయన ఆఫీస్కే వాళ్ళు షూటింగ్ యూనిట్ వచ్చి చేసి దాన్ని కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఆయన కూడా ఒక మాట చెప్పారు ఏంటంటే, భవిష్యత్తులో నేను ఇంకా సినిమాలు కూడా చేయాలని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఆదాయమే నాకు నడిపిస్తుంది. ఎందుకంటే పార్టీని నడిపించాలి, జనసేన పార్టీని, ప్లస్ ఆయనకున్నటువంటి మెయింటెనెన్స్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి మేజర్ ఏంటంటే, ఎవరైనా సరే ఇబ్బందులు పడుతుంటే వెంటనే సహాయం అందిస్తారు ఆయన. ఎవరైనా పూర్ పీపుల్ కానీ, లేకపోతే హెల్త్ పరంగా కానీ, అంటే ఇప్పుడు గవర్నమెంట్ పరంగా కూడా ఆయన చేస్తారు. వ్యక్తిగతంగా అంతకుముందు అయితే ఎవరైతే తన దగ్గరకు వచ్చినా కూడా తన ఓన్ డబ్బులతో సహాయం చేసేట మనస్తత్వం పవన్ కళ్యాణ్కి ఉంది. దాతృత్వ గుణం చాలా ఎక్కువ. కాబట్టి ఇప్పుడు ఆయన సినిమాల మీద కూడా ఫోకస్ చేస్తారు నాకు తెలిసినంత వరకు. అంటే ఎక్కువ భాగం కాకుండా పార్టీని ముందుకు నడిపిస్తూ, అలాగే బీజేపీ టీడీపీతో చెరిమి సాగిస్తూ ఒక 2 hours 3 hours కనుక సినిమాలకి కేటాయిస్తే ఆయన మెయింటెనెన్స్ ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఊహించినటువంటి విజయం. అంతకుముందు కనుక చూసుకుంటే అసలు దీని మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా పబ్లిక్లో లేవు. హరిహర వీరమల్లు వస్తుంది,
ముందు జూన్ 12 అని చెప్పి అనుకున్నారు, అది పోస్ట్ పోన్ అయింది. అలాగే జూలై 24 వచ్చేటప్పటికి ముందుగా ఎవరు కూడా ఇంత గొప్పగా వస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు. ఇంత గొప్పగా రిలీజ్ అవుతుంది కూడా ఎవరు ఊహించలేదు. ఆ ఊహించిన దాన్ని నిజం చేశారు. ముఖ్యంగా చెప్పుకుంటే ఉత్తరాంధ్రకి పవన్ కళ్యాణ్కి చాలా అనుబంధం ఉంది. 1992వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్కి యాక్టింగ్ నేర్పిద్దామని చెప్పి విశాఖపట్నంలో సత్యానంద్ గారి దగ్గరికి పంపించారు. సత్యానంద్ గారి దగ్గర పవన్ కళ్యాణే కాదు, విక్టరీ వెంకటేష్ ఆయన దగ్గర నేర్చుకున్నారు. అలాగే మహేష్ బాబు కూడా కొంత భాగం శిష్యరేఖం చేశారు. అయితే గురువుని మర్చిపోకుండా విశాఖపట్నం వచ్చినటువంటి ఈ సందర్భంలో ప్రీ ఈవెంట్ రిలీజ్ ఫంక్షన్లో ఆయన్ని వేదిక మీదకి ఆహ్వానించి ఆయన కాళ్ళకి దండం పెట్టి గురువుని సత్కరించడం అనేది పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యానికి ఉదాహరణ. ఇది ఆయనకున్న మనస్తత్వం ఈ హరిహర వీరమల్లు సినిమాలో మనకి ప్రతి సీన్లో కూడా కనపడుతుంది. హరిహర వీరమల్లు ఏది చెప్తే అది వినాలి అని మన ఎప్పుడైతే ఒక డైలాగ్ ఉందో, ఈ కాన్సెప్ట్ ఏంటంటే సినిమాలో సనాతన ధర్మం ఒక దాష్టికాలకి వ్యతిరేకంగా చేసే పోరాటం, ఇది కొంత కల్పితం ఉంది, కొంత నిజం ఉందని కూడా చెప్తున్నారు. అయితే కల్పితమైన నిజమైన ఈరోజు చారిత్రక సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో రావట్లేదు. దాన్ని భర్తీ చేసే భాగంలో హరిహర వీరమల్లు విజయం సాధించిందనే చెప్పాలి. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఈ ఎఫెక్ట్ కనపడుతుందా, మేనే కనపడుతుందా అంటే లేదండి. కర్ణాటకలో కూడా విపరీతమైన ఆదరణ లభిస్తుంది, తమిళనాడులో కనిపిస్తుంది, అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మలయాళంలో కనిపిస్తుంది, హిందీ నార్త్ బెల్ట్లో ఇది ఎలా చూపిస్తుంది అన్నది రిలీజ్ అయిన తర్వాత మనకు తెలిసింది. ఒక 2 రోజుల్లో నార్త్లో కనుక ఈ సినిమాకి అపూర్వ ఆదరణ కనుక లభిస్తే ఇక బ్లాస్ట్ హిట్ అవ్వడం కన్ఫర్మ్. ఏదైనా సరే పవన్ కళ్యాణ్ తన జీవిత చరిత్రలో, తన సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకోదగినటువంటి సినిమా హరిహర వీరమల్లు. మొట్టమొదట ఈ సినిమాని అసలు వాళ్ళు అనుకోలా, రీమేక్ చేద్దాం ఏదైనా ఒక సబ్జెక్ట్ అని చెప్పి అనుకున్నారు. కానీ అనుకోకుండా హరిహర వీరమల్లు ఈ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ చాలా ఆసక్తి చూపించారు. అప్పటికి కరోనా రావటం, ఎలక్షన్స్ రావటం, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఈ సబ్జెక్టు మీద మమకారంతో ఆయన ఏం రత్నానికి పూర్తి కోఆపరేషన్ ఇచ్చి ఈ సినిమాని ముందుకు నడిపించడం జరిగింది. అసలు ఏం రత్నం బేసికల్గా ఒక మేకప్ మ్యాన్ అయ్యండి. ఆయన ప్రొడ్యూసర్ కింద మారారు. జయకృష్ణ అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారు మేకప్ మ్యాన్. ఆయన కూడా మనవరి పాండవులు అనేటువంటి సినిమా కూడా అనే తీశారు. అందులో చిరంజీవి కూడా నటించారు. అంటే మేకప్ మ్యాన్స్ అంటే చాలా కష్టపడి పైకి వస్తారు. వాళ్ళు సినిమా మీద ఇంట్రెస్ట్తో వస్తారు. ఆ సినిమాలు తీసి ఎంతో కొంత సంపాదించుకుంటారు, మళ్ళీ సినిమా మీదే పెట్టుబడి పెడతారు. ఏఎం రత్నం కొన్ని సినిమాలు దెబ్బతిని అసలు తన సినిమా ప్రయాణం ఎలాగవుతుంది అన్నటువంటి తరుణంలో ఈ సినిమా ఒక మంచికి ఉపయోగించారు. ఒక మనిషి ఎదగాలి, బాగుండాలని కోరుకున్న ప్రతి సినిమా హిట్ అవుతుందండి. డాన్ సినిమా తీసుకోండి, 1978లో డాన్ సినిమా కూడా ప్రొడ్యూసర్ బాగుండాలని చెప్పి ఆ సినిమాని ముందుగా నడిపించారు అమితాబ్ బచ్చన్ డైరెక్టర్. అదే కాన్సెప్ట్ నాకు ఈరోజు హరిహర వీరమల్లో కూడా కనిపిస్తుంది. ఒక మంచి ప్రయత్నం, ఒక ప్రొడ్యూసర్ని కాపాడాలనేటువంటి ప్రయత్నం, తెలుగు సినిమా ప్రేక్షకులకి ఒక నూతనత్వం ఇవ్వాలని ప్రయత్నం, అలాగే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫెయిల్యూర్స్ బాట నుంచి సక్సెస్ఫుల్గా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం. పాజిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడైతే ఉందో దేవుడు కూడా సహకరిస్తాడు, దేవుడు సహకరించాడు. అలాగే హరిహర వీరమల్లు అద్భుత విజయవంతంగా ముందుకెళ్తోంది. సత్యవ్రత పీపుల్ లైవ్ టీవీ ఈరోజు చాలా గర్వంగా చెప్తోంది, ఈ సినిమా రానున్న కాలంలో అద్భుతమైన రికార్డులు సృష్టిస్తుంది. దీనికి బాక్స్ ఆఫీస్ అనేది షేక్ అయిపోతుంది, ఇది కన్ఫర్మ్. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడవలసిన చిత్రం. పైగా దీనికి U/A సర్టిఫికేట్ ఇచ్చారు. ఎక్కడ అశ్లీలత కానీ, ద్వంద్వార్థాలు కానీ, బూతు డైలాగ్ కానీ ఏమీ లేవండి. అంత గొప్పగా ప్రతి ఒక్కరిని ఆకర్షించేటువంటి, అంటే ఇంటిల్లో పాది కుటుంబ పరంగా వెళ్ళి చూడవలసినటువంటి చిత్రం. ఏమైనా సాహిత్యపరంగా కూడా కొంత అవరోధాలు ఉంటే కీరవాణితో చెప్పి మరి పవన్ కళ్యాణ్ కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయించారు. ఆ ఫలితం కూడా ఈ సినిమాలో మనకి చక్కగా కనపడుతుంది. అలాగే ఈరోజు హిస్టారికల్ మూవీస్ సినిమా ఇండస్ట్రీలో ఆడవలసిన తరుణం వచ్చింది.
దానికి తొలి పునాది ఈ హరిహర వీరమల్లు అని మనం చెప్పొచ్చు. కాబట్టి సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ అనేక అంశాలను ఈరోజు మేము ముందుకు తీసుకొస్తుంది. మీకు కనుక కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సపోర్ట్ మాకు నిరంతరం అందచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ BVSS కృష్ణప్రసాద్.